ఈ సర్కారు తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నది. అంటే ఆ స్వాతంత్ర దినోత్సవ ఆ సంరంభమో సంతోషమో మన మనసులో లేకుండా బాధ కలిగించే విధంగా తెలంగాణ స్వాభిమానం మీద, ఆత్మగౌరవం మీద ఒక భయంకరమైన దాడిని చేస్తున్నది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రాంతీయ అస్తిత్వాలకు, ఆకాంక్షలకు విలువ ఉండదు, గౌరవం ఉండదు అనేది చరిత్ర నిరూపించిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పరిపాలన వల్లనే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించవలసి వచ్చింది. ఆయా ప్రాంతాలకు ఉండేటువంటి నిర్దిష్టతల్ని, ఆయా ప్రాంతాలకు ఉండేటువంటి ప్రత్యేక ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఓ దుర్మార్గమైనటువంటి నియంతృత్వ విధానాలను అవలంబించడం వల్లనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా కొనసాగిస్తున్నది. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రత్యేకంగా ఆయనకు తెలంగాణ సోయి ఇసుమంతా కూడా లేదు. ఆయన వలసవాద మానసపుత్రుడు అనేది నిర్వివాద అంశం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఏం పాత్ర నిర్వహించారో చూసినా, తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన ఏం చేసారో చూసినా, ఇంకా అంతకుమించి వేరే సాక్ష్యాలు ఏమీ అక్కర్లేదు. ఆయన ఏం పాత్ర నిర్వహించిండో, ఏం పని చేసిండో. చంద్రబాబు నాయుడిని తెలంగాణ మీద నీ స్టాండ్ ఏమిటో చెప్పు అని అడుగుతామని బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారుల్ని మీ ప్రాణాలు తీస్తే మీరు చంద్రబాబు వైపు వస్తే ఆయన నీడను దాకినా నేను మీ ప్రాణాలు తీస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన ఆ సంఘటననైతే తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మర్చిపోలేదు. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పసిప్రాయంలో ఉండగానే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం జరిగిన కుట్రలు, దాంట్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర అది అందరికీ కళ్ళ ముందట ఉన్నటువంటి ఒక వాస్తవం. కనీసం ముఖ్యమంత్రి అయినాకనన్నా ఆయన వైఖరి మార్చుకోవాలి కదా. ఇవాళ ఆయన మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బాధ్యత వహిస్తున్నాడు. ఆయన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలాగా నడుచుకోవాలి. కానీ ఆ స్ఫూర్తి ఆయనకు లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జై తెలంగాణ నినాదం మసకబారిపోయింది. అది నిజంగా మన భావోద్విగ్నతతో ముడిపడి ఉన్నటువంటి నినాదం, మొత్తం తెలంగాణ చరిత్రనంతా ప్రతిఫలించేటువంటి నినాదం. ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ మట్టిని, ఇక్కడి చరిత్రని, ఇక్కడి త్యాగాల్ని, ఇక్కడ ప్రజలు గార్చిన నెత్తుర్ని, వీటన్నిటినీ ప్రతిబింబించేటువంటి అద్భుతమైన నినాదం. ఆ నినాదం మసకబారిపోయింది. దాని చుట్టూ ఉండేటువంటి ఆ భావావేశాన్ని అంతా కూడా ఆయన పలుచబడేటట్టు చేసి జై తెలంగాణ నినాదానికి ప్రత్యామ్నాయంగా ఆయన జై కాంగ్రెస్, జై సోనియమ్మ అనే నినాదాలు ముందుకు తీసుకొచ్చాడు. అధికారంలోకి రాగానే ఆయన్ని మొట్టమొదటి చేసిన పని అధికార చిహ్నాన్ని మార్చాలని చెప్పి కాకతీయ తోరణాన్ని అవమానించేటట్టు వ్యాఖ్యలు చేయడం, చార్మినార్ను అవమానిస్తూ వ్యాఖ్యానాలు చేయడం. నిజానికి చార్మినార్ అది ఒక కరుణరసాత్మకమైనటువంటి ప్రతీక. హైదరాబాద్ ప్రజలు ప్లేగు వ్యాధి వచ్చి మరణిస్తే వాళ్ళందరి స్మృతిలో చార్మినార్ నిర్మించడం. అక్కడ కులీ కుతుబ్ షా నిలబడి ప్రార్థన చేసిండు అల్లాను. సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని చెప్పి ప్రార్థనలు చేసిండు. అటువంటి దాన్ని రాచరిక చిహ్నం అని అవమానించాడు. సరే, ప్రజలు ప్రతిఘటించారు కనుక ఏ కారణం చేతనో మొత్తాన్ని కొంచెం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మళ్ళా ఒక రకమైనటువంటి దాడి జరుగుతున్నది. సెక్రటేరియట్ ఎదురుగా, సెక్రటేరియట్ ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరజ్యోతి, ఏదైతే తెలంగాణ అమరుల స్మారక కేంద్రం నిర్మించుకున్నామో ఆ రెండింటి మధ్యలో ఉన్న స్థలం, అటు అమరజ్యోతికి ఎదురుగా, ఇటు సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించి ఆ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు. ఆ సెక్రటేరియట్కు అమరజ్యోతికి మధ్యనున్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది. అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది. ఆ తల్లి తెలంగాణ పరిపాలనను, తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది.
కనుక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పినా, పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, ఒక మొండి వైఖరితో. మిత్రులారా, మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సాంస్కృతిక కోణం ఉంది. అది ఎంత లోతైందో, దాని గురించి ఎంత చర్చ జరిగిందో ఉద్యమం పొడుగునా మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు. ఒక తెలంగాణ తల్లి అనే ఒక ప్రతీక ఉద్భవించిందంటే అదేదో కేసీఆర్ గారి మనసులోంచి పుట్టలేదు, అది తెలంగాణ మట్టిలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక, తెలంగాణ చైతన్యంలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక.